పర్లేదు మైక్ దగ్గర టెన్షన్ ఏం లేదురా. ఓకే. నమస్కారం గురువు గారు, నా పేరు నిసజ్ఞ. మా గురువు గారి పేరు సహజాచల రాజయోగి డాక్టర్ వెంకటేశన్ పూజారి, కార్వేటి నగరం, చిత్తూరు జిల్లా. వెరీ గుడ్. అమానిత్వము. మాన్యత అంటే గౌరవము, నాకు గౌరవము కావాలనే ఆలోచన కలిగి ఉండటం అమానిత్వమని అంటారు. ఈ ఆలోచన లేకుండా ఉండట అమానిత్వము. ఎగ్జాంపుల్ ఏదోటి పర్లేదు ఎలా చెప్పినా. నేను మా బాబాయ్ వాళ్ళ ఇంటికి నా భగవద్గీత పుస్తకం మర్చిపోయానని వెళ్ళాను. అప్పుడు చిన్నమ్మ, మా బాబాయ్ అందరూ పనులు చేసుకుంటున్నారు. అప్పుడు సౌమ్యకు ఒకటే ఉన్నది. పర్లేదు. అప్పుడు నేను ఇంటికి వెళ్తే అప్పుడు సౌమ్యక నాకు బుక్ ఇచ్చేసింది. నేను వచ్చేసాను మా ఇంటికి. ఇప్పుడు నేను నాకు బాబాయ్ గౌరవం ఇవ్వలేదు అని అనుకుంటే నేను అదే తీసుకో, అదే బెటర్. మానత్వము ఉన్నట్టు. కానీ బాబాయ్ వాళ్ళ పనుల్లో ఉన్నారు కదా అని అనుకుంటే నేను అమానత్వము. వెరీ గుడ్. నెక్స్ట్ నన్ను గురించి నేను గొప్పగా చెప్పుకోవడమే తప్పిత్వం. నాకు ఎంత తెలిసినా ఏమీ తెలియదనే నిర్మానుష్యంతో ఉండడాన్ని అదంబిత్వము. ఎగ్జాంపుల్ మాటలతో ఉన్నామని లేదా మన పర్లేదు ఉన్నామా లేదా అనేది అతడి వారు మన మాటలు వింటే ఎదురు వాళ్ళకి తెలిసిపోతుంది. ఉన్నామా లేదా అనేది అతడి వారికి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. దాన్ని ఎగ్జాంపుల్ పర్లేదు. మా గురువుగారి దగ్గర ఇప్పుడు నేను భగవద్గీత నేర్చుకుంటున్నాను. ఇప్పుడు మా ఫ్రెండ్కి భగవద్గీత రాదు. నేను నాకు వచ్చని అనుకుంటే నేను దంభిత్వంలో ఉన్నట్టు. వెరీ గుడ్. నాకే వచ్చని నేను అనుకుంటే దంభిత్వంలో ఉన్నట్టు. నాకు ఎంత తెలిసినా ఏమీ తెలియదనే నిర్మానుష్యంతో ఉంటే అది అదంభిత్వము. ఓకే ఓకే, థ్యాంక్ యూ. మీరే సద్గురు మహారాజ్ కి జై. ఇవన్నీ ఎప్పుడు సినిమా తీసేశారు మీరు? ఇది ఎప్పుడో అమానిత్య మదవిత్వం అనే భగవద్గీతలో ఉండే 20 జ్ఞాని లక్షణాల గురించి చెప్పిన దాని నుంచి పిల్లలు స్వయంగా వాళ్ళకి అనుభవం కలిగించి వాళ్ళకి ఈ విధంగా తర్ఫీదు ఇచ్చి వాళ్ళని ఇలా పలికించినటువంటి వాళ్ళ తల్లిదండ్రులకు శిరస వాచ ముందుగా నమస్కరిస్తున్నానండి. మరి ఇప్పుడు పలికినటువంటి పలుకుల్లో వాళ్ళ మైండ్లో ఆ పలుకులు ఉంటుంది కదా, అది పోను వాళ్ళ పెరుగుదలతో పాటు ఆ గుణాలు అట్లాగే వచ్చిందనుకోండి, ఆ శ్రద్ధ అలాగే వచ్చిందనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా సద్గురుమూర్తిని ఆశ్రయిస్తారు. సద్గురుమూర్తి విలువ అంటే ఏంటో తెలుసుకుంటారు. లేకపోతే ఇప్పుడు ఇందాక మనకు జరిగినటువంటి పూజలో ప్రతి మాటలోనూ కూడా తూర్పు దిక్కు ప్రారంభించి పరిపూర్ణ అచల ధ్యానం చేయించినారు కదా, దాని అర్థం చిట్ట చివరి ఏమి యాడేసినారు మీరు? అక్షతలంతా యాడేసినారు చెప్పండి. అంతర్బహిష్ట సర్వత్రం అచలోయం సనాతన అంటే కదలకుండా ఉండేదాంట్లో మీ అక్షతలు కదిలేదానికి స్థలం ఎక్కడుంది? ఇది ఎప్పుడైనా ఆలోచించారా? పూజ కూడా ఎరికే అనిపోయి దూరం కూర్చుంటారు. ఒకసారి ఆలోచించండి. కాబట్టి పూజలో ఉండేటువంటి పరమార్థం తెలియాలంటే శ్రద్ధ అవసరం. మంత్రం తీసుకున్న వాళ్ళకైనా తీసుకోకుండా ఉండే వాళ్ళకైనా కూడా ముందు శ్రద్ధ అవసరం. కాబట్టి ఇలా చిన్నపిల్లల నుంచి కూడా ఇక్కడ ఈ విధంగా తయారవుతున్నారంటే ఇది సాక్షాత్తు దక్షిణామూర్తి ఉండేటువంటి స్థానం అని నేను నమ్ముతున్నాను. కాబట్టి ఇటువంటి పరిజ్ఞానాన్ని చిన్న పిల్లల నుంచి అంటే దీన్ని బట్టి ఇక్కడ ఉండేటటువంటి ఆ యొక్క మొత్తం సర్వ జీవరాశులకి కూడా ఆ యొక్క జ్ఞానాన్ని వీళ్ళు అందించేస్తున్నారేమో అనిపిస్తుంది నాకు. చాలా సంతోషం. సరేనండి. జ్ఞానయజ్ఞం అనేది ప్రతిరోజు జరుగుతుంది. బాలల జ్ఞానయజ్ఞం అనేది వారానికి ఒక రోజు జరుగుతుంది. వారానికి ఒక రోజు జరిగేటువంటి ఆదివారం జరిగేటువంటి క్లాసుల నుంచి ఈ పిల్లలు తయారవుతున్నారు. ఈ పిల్లల పేర్లు కూడా నాకు సరిగ్గా తెలియదు. ఒకసారి వస్తే మీ పేర్లు చెప్పండి. అక్కడ నేను చూసేది వస్తే మీ పేర్లు చెప్పండి అమ్మా. ఈ పక్క నుంచి మీ పేర్లు చెప్పండి. భాగ్యశ్రీ దగ్గర నుంచి సరిగా గట్టిగా. దేవిశ్రీ గురువు గారు. దేవిశ్రీ. తేజశ్రీ గురువు గారు. తేజశ్రీ. గౌతమి సాయిప్రియ గురువు గారు. గౌతమి సాయిప్రియ. సజ్ఞలక్ష్మి గురువు గారు. సజ్ఞలక్ష్మి. ధనుశ్రీ గురువు గారు. ధనుశ్రీనా?
ఆ? సోనిక తర్వాత వేదగంగశ్రీ గురువు గారు, నువ్వేనా? సౌమ్యశ్రీ లక్ష్మి గురువు గారు, సౌమ్యశ్రీ లక్ష్మి, దివ్యశ్రీ గురువు గారు. దివ్యశ్రీ. మీ పేర్లు ఆదివారం వింటూ ఉంటాను కానీ ఇప్పుడే మిమ్మల్ని చూస్తున్నాను. చూడలేదు ఎప్పుడు గురువుగారు. చాలా సంతోషం, చాలా సంతోషం అమ్మా. నువ్వు ఎక్కడి నుంచి ఇంతమంది ఎక్కడ మీరు ఏదో గుడి ఏదో ఉందంట కదా ఇక్కడ వినాయకుడి గుడిలో పోయి మీరందరూ ఒకేసారి అంతమంది పార్టిసిపేట్ చేస్తారనమాట. ఓకే, చాలా సంతోషం అమ్మా. మీ ద్వారా భవిష్యత్తులో ఇంకా నేర్చుకోవాలని ఆశపడుతున్నాను. రైట్, పిల్లల కార్యక్రమానికి స్వస్తి. థ్యాంక్ యూ గురు. రైట్ అమ్మ చేసేయండి. తర్వాత కార్యక్రమం జ్ఞానయజ్ఞము సమీక్ష. ఇప్పుడు ఇక్కడ కూర్చొని వింటున్నటువంటి వారిలో పాట పాడతావమ్మా? ఏం పాట పాడతావు? మంగళం క్లోజ్ చేస్తారండి. ఓకే, సరే నేను వాళ్ళకి ప్రత్యేకంగా ఒక మంగళం ఏర్పాటు చేసుకున్నట్టున్నారు కదా, ఏంటది చెప్తారు. సమయం లేదు, పోట్లాది మంగళం అంటే మంగతాయారమ్మ గారు మాత్రమే అనుకున్నాను, మీరు కూడా అంతేనా? కోట్లాది గ్రంథంబుల సారము ఏకమై వినిపించెను, లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదయా. శ్రీ విష్ణుని పలుకులు సోటిగా తలపరా మునిరత్నము, సహజాచలని ఒకటే నేటికి చెప్పకనే చెప్పించెను. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గురాత్మనే సర్వలోక శరణ్యాయ సద్గురూపాయ మంగళం. సద్గురు శరణం భవ భయహరణం, సద్గురు శరణం భవ భయహరణం. జై సద్గురు మహారాజ్ కి జై. శ్రీమతి లతా సమేత డాక్టర్ వెంకటేశన్ పూజారి సహజాచల రాజయోగికి జై. అంటే పలికింది మీరు కాదంటారు? కాదు, పలికింది ఎవరు ఇక్కడ? చెప్పింది ఎవరు? సహజాచం. సహజాచల రాజయోగి డాక్టర్ వెంకటేశన్ పూజారి, కార్వేటి నగరం, చిత్తూరు జిల్లా, మా గురువు గారు. ఓకే, జై సద్గురు మహారాజుకి జై. థ్యాంక్ యూ. రైట్, అరండి అమ్మా. థ్యాంక్ యూ. మీకు కొంచెం కొత్తగా అనిపించవచ్చు. ప్రెజెంటేషన్ ఉందో ఇవ్వండి, ఏది ఇచ్చేసిన సద్గురుమూర్తుల ద్వారా ఇప్పించండి. మాత శ్రీ లక్ష్మీదేవం గారు విద్యార్థులకి బహుమతులు ప్రదానం చేస్తారు. తీసుకురండి. అందులోపు నేను ఇప్పుడు జరగబోయే కార్యక్రమం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇది కొత్తగా అనిపించవచ్చు కానీ టైం 11:45 కదా. ఇప్పుడు తర్వాత కార్యక్రమం అంటే జ్ఞానయజ్ఞ సమీక్ష. సమీక్ష అనే పదానికి విన్నటువంటి వాళ్ళకి తెలిసిన సారాంశాన్ని చెప్పడం అని అర్థం. నేను మీకు ప్రతిరోజు ఉదయం 6 నుంచి 7 వరకు చెప్తూ ఉంటాను. సర్వశ్రోతలారా, సద్గురు భక్తులారా, మీ అందరికీ నేను చేతులెత్తి నమస్కరించి చెప్తున్నానని చెప్తూ ఉంటాను. మీరు వింటూ ఉంటారు. అట్లా విన్నటువంటి వారిలో ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో నాకు తెలియదు అన్నమాట. ఒకసారి మాత్రం నేను ధర్మవరం అదే పనిగా వెళ్ళి చూశాను. నేనే అడిగాను, ఎంతోమంది పిలుస్తూ ఉంటారు, నేను అంత అనవసరంగా ఎక్కడికి బయలుదేరలేదు కానీ నేను ప్రయత్నించి ఒక చోటికి పోతా ఉంటాను. అది ఎక్కడ అంటే ధర్మవరంలో ఒక సద్గురు మాత జ్ఞానయజ్ఞం పుస్తకంలో మీరు చూసి ఉంటారు, పాంచజన్యంలో. ఆమె ఎవరంటే ఆమె పేరు రాధా రుక్మిణీదేవి. 86 సంవత్సరాల వయసులో ఈ జ్ఞానయజ్ఞాన్ని వింటూ వారి శిష్య బృందానికి అంతటికి ఈ యొక్క జ్ఞానయజ్ఞాన్ని అప్పగించి వెళ్ళారు. ఆమె తుది శ్వాస విడిచినటువంటి సమయంలో కూడా మీకేం ఇబ్బంది లేదు, జ్ఞానయజ్ఞం చేస్తున్నాడు ఒక ఆయన, మీరు ఆయన్ని ఆశ్రయించండి సరిపోతుందని పాటగా కన్ను మూశారు. వాళ్ళంతా దాన్ని పట్టేశారు. ఈ విధంగా చెప్పారు కదా, ధర్మవరంలో ఏమి సాధిస్తారో చూద్దామని నేనే ట్రైన్ బుక్ చేసుకుని వెళ్ళాను. అక్కడ పోతే ప్రతి ఇంట్లోనూ ఈ జ్ఞానయజ్ఞం గడిచినటువంటి ఎపిసోడ్లు అవి కేవలం నేర్చుకోవాలంటే నాకు తెలిసి చెప్తున్నాను అనుకుంటున్నారు. ఏమా ఆ జ్ఞానయజ్ఞాన్ని ప్రతి ఇంట్లోనూ అదే పనిగా వాళ్ళ టీవీలో ముందుండే టీవీ సీరియల్ అవన్నీ పక్కన పెట్టేసి నాగేశ్వరరావు తయారు చేసినటువంటి వాటిని యూట్యూబ్ నుంచి కనెక్ట్ చేసుకుని టీవీలో పెట్టుకొని ప్రతి ఇంట్లోనూ ఆ టైం పెట్టుకుని నోట్స్ రాసుకుంటున్నారు. ఇది ఒక నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది అన్నమాట. అప్పుడు అక్కడ పోయి చూస్తే అప్పుడు అర్థమైంది, ఓహో ధర్మవరం ఒక ఊర్లో ఇంతమంది వింటున్నారు అంటే ప్రపంచవ్యాప్తంగా ఇంకెంతో మంది వింటున్నట్టున్నారు. మరి నాగేశ్వరరావు జన్మ అందుకే వచ్చినట్టున్నదేమో, కారణ జన్ముడేమో అని అనిపించి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నేను అభ్యర్థిస్తున్నానండి.
మీరు ఎక్కడెక్కడ ఎవరు ఉంటున్నారో నాకు తెలియదు, ఎక్కడెక్కడి నుంచో ఫోన్ చేస్తారు, నేను వాళ్ళని చూసేది ఇలా ప్రత్యక్షంగా దీన్ని గురువాక్యాన్ని గ్రోలినటువంటి సద్గురుమూర్తుల దర్శనం కోసం ఈ కార్యక్రమం అండి. వచ్చారండి ఏరి గురుగారు. బహుమతి ప్రధానోత్సవం తర్వాత బహుమతి అందరు కనిపిస్తున్నాయి కదా 10 మంది బహుమతి ప్రధానోత్సవం తర్వాత చేత వచ్చినటువంటి శ్రోతల చేత ఎవరు నాకు కూడా తెలియదు, మీరే రావాలి ముందుకి. ముందుగా వాళ్ళకి బహుమతి ప్రధానోత్సవం చేసి లేరు గురు మీరు వచ్చారు అక్కడ అందుబాటులో ఎవరు ఉంటే వాళ్ళు రండి పర్లేదు మీరు వచ్చారు. సద్గురు లక్ష్మీదేవం గారు ఉన్నారే, మాతాశ్రీ లక్ష్మీదేవం గారు కింద ఉన్నారు. అయ్యో మీరు వచ్చినటువంటి సద్గురుమూర్తుల చేత ఒక్కొక్కటి ఇప్పించారు. పర్వాలేదమ్మా, మీరు ఇచ్చిన ఇచ్చినట్లే వచ్చారు. అమ్మగారు రండి రండి మీరు అనవరం గురుగారు. వచ్చినటువంటి సద్గురుమూర్తుల చేత ఒక్కొక్కరికి ఒక్కొక్క భగవద్గీత పుస్తకాన్ని బహుకరిస్తున్నారు. ఇంకో బుక్ ఇచ్చేయండి. ఒక్కొక్కరికి నేను తెస్తాను, మీరు ఒకటి ఇచ్చేయండి, వచ్చేసి ఫోటో తీయించుకుని మైండ్ ఇచ్చేయండి. అమ్మాయి నుంచమ్మా ఇచ్చుకున్నాను నుంచండి. పుస్తకం చెప్పండి, అది ఒక చిత్రం. మళ్ళీ చూడమ్మా ఒకసారి. రైట్, నమస్కారం చేసుకోమ్మా, తీసేసుకున్నారు ఫోటో అయిన తర్వాత నెల చూడమ్మా ఒకసారి. డిసగ్న లక్ష్మికి ఓకే బహుమతి ప్రధానం. రైట్, ఇప్పుడు వారి గురుగారు రండి. ఇప్పుడు వారి శిష్యులు అరుణ భూపాల్పల్లి వీర వెంకట సత్యనారాయణ గారు మరో భగవద్గీత ఉపాసకులకు బహుమతి ప్రధానం. తీసుకోండి, మళ్ళీ ఫ్రంట్కి రమ్మా, చూడండి. ఫ్రంట్కి రా. ఇలా చూడండి. ఓకే ఇలా చూడండి. నెక్స్ట్ ఇంకో గురువు ఎదురుకు వచ్చేయండి, బాగా ఫ్రంట్కి వచ్చేయండి. పేరు ఇక్కడ గురుగారు ఓకే ఏం పేరు? మాణిక్యాలరావు గారు ఇచ్చేయండి. సద్గురు శ్రీ మాణిక్యాలరావు గారు మరొక ఫోటో తీసారా? గీతోపాసకులకు బహుమతి ప్రదానం చేయాల్సిందిగా ప్రార్థన. నెక్స్ట్ తర్వాత అమ్మ నా తల్లి స్టార్టింగ్ వెరీ గుడ్. బుక్ తీసుకో, బుక్ ఇలా తిప్పండి చెప్పండి పాపని. అంతే అంతే, వెరీ గుడ్. నిలపండి, బుక్ రైట్, తిరగండి తిప్పండి. అట్లా ఇట్లనే ఒకటి. గురు ఇలా చూడండి, పట్టుకోండి పేరు ఇలా చూడండి. రైట్, ఓకే ఇప్పుడు రెండో గురు గురుసేవానంద నెక్స్ట్ గురుసేవానంద మంగతాయారు గారి ద్వారా మరొక బాలికకు భగవద్గీత బహుకరణ. అమ్మ బుక్ సద్గురు శుభాశీస్సులతో మా సెల్ తీసాము ఒకసారి. శుభం. మళ్ళీ చూడమ్మా. ఓకే ఆ తర్వాత శ్రీదేవమ్మ గారు శ్రీదేవమ్మ గారు మరొక భగవద్గీత ఉపాసకులైనటువంటి బాలికకు శ్రీమద్ భగవద్గీత. ఇప్పుడు నేను బుక్ చేయాలా? బుక్ అమ్మ బుక్ తీసుకోండి, ఇక్కడ ఉంది బుక్. అభయానంద స్వామి నేను లేచి ఇప్పుడు అడిగి ఎంత దూరం రావాలంటారా? అది ఈ లోపల నెక్స్ట్ అయినా లేరండి. నెక్స్ట్ అరుణమ్మ గారు కృష్ణమాచార్యులు వస్తారు వస్తారు. రాళ్ళు. అమ్మగారు ఉన్నారా? ఓకే అమ్మగారు అమ్మగారు ఇచ్చేయండి. ఇచ్చారు అమ్మగారు ఇచ్చారు. తర్వాత అరుణమ్మ గారు గోపాలపల్లి ఇవమ్మా. పట్టుకోండి ఒకసారి. భగవద్గీత అంటే అరుణమ్మ గారి వాళ్ళకి ప్రాణం అనమాట. భగవద్గీత పైన వాళ్ళ గురువు గారు రాసిన తమ్ముడు సైడ్ అన్నారు నిన్న. ఓకే వసుమతి భూపాలపల్లి ఈవిడ మరి బస్ కండక్టర్ ఒరిజినల్ ఫోటో ఉంటుంది. అసలు ఒరిజినల్ గా తీసి ఫోటో ఉంటుంది. అనన్య అసామాన్యమైనటువంటి సద్గురు భక్తురాలు. అమ్మ ఇలా చూడండి, గురువాక్యం ఎక్కడున్నా సేకరించారు. అమ్మ ఇలాగ ఇలా ఈయన అంక చూడాలి, కెమెరామ్యాన్ అంక చూడండి. ఓకే ఇంకా ఎంతమంది ఉన్నారు? నమస్కారం చేసుకోండి. కొంతమంది నాగేశ్వరరావు. అమ్మ ఇంకెవరున్నారు? సౌమ్య ఉందా? అమ్మకి 2 ఉన్నారండి. తీసుకోండి. అక్కడ ఇంకెవరు ఉంటాయి ఇవ్వండి. ఇంకెవరున్నారు? దివ్య గురుగారు మీరు ఒకటి ఇవ్వండి. పూలు వెనకేసుకో.
ఇంకెవరున్నారు అన్నవరం గురుగారు అన్నవరం అది మన వచ్చారు పల్లం సార్ అవునండి అన్నవరం గురుగారు చూడండి సతీ సమేతంగా వచ్చారా? గురుగారు కోసం అమ్మ పూర్ణమ్మ రత్నం గారు గురుగారు కోసం వచ్చారు. బుక్ ఒకటి అవును సార్ ఇస్తారు. ఇగో కూర్చోండి. అయ్యో పెదనాన్న కళ్ళు మూసింది ఇస్తాం. వెళ్ళమ్మా సరే మరి మరి ఎంతసేపు పక్కన నుంచి పెట్టాలి కదా అక్క. వెళ్ళే పంపలేదు నాయన మనదే కదా ఇది. ఎన్ని బుక్ పర్లేదు ఇంకో బుక్ ఇవ్వండి. ఇంకెవరన్నారు? పూర్ణాంబర సమేత అన్నవరం గారు వచ్చారా? జయ గురుదేవ. పేజ్ డౌన్ చేయండి గురుగారు. చూద్దాం. చూడండి సన్నీ ఇంకెవరన్నారమ్మా? వేదగంగశ్రీ పల్లమరాజాచార్య శిష్య బృందం. ఇక గురుగారు రైట్. అయ్యా పల్లమరాజాచార్య శిష్యరత్నం శ్రీ అన్నవరం అమ్మగారు రండి. పూర్ణాంబ రత్నం సమేత గురుదేవ మధుర గాయని పాప మధుర గాయని పూర్ణాంబ రత్నం సమేత ఈ వేదికకు రాకముందు 4 సంవత్సరాలకు ముందే అది మాయా ఇది మాయా పాటతో ప్రజల్ని మాయ చేసినటువంటి మరి అత్యద్భుతమైనటువంటి మధుర గాయని పూర్ణాంబ రత్నం సమేత అన్నవరం గారు బాలికల్ని ఆశీర్వదించి భగవద్గీత ప్రసాదిస్తున్నారు. ఏమండి ఫోటో అండి గురుగారు ఈ సైడ్కి వచ్చేయండి. సద్గురు ఓకే ఓకే అయిపోయినా ఇంకా ఉన్నారా? అంతేనండి. ఇంకా అమ్మ ఎవరన్నారా? ఉన్నావా? బుక్ ఇచ్చి సార్ ఉన్నాను సార్ ఒకసారి ఫోటో ఫోటో తీయలేదండి. వేదగంగశ్రీ ఫోటో దిగమ్మ. ఇలా తిప్పాలి ముఖ చిత్రం. ఓకే ఇప్పటికే కాలాతీతం కావడం వల్ల చూసారా మీరు? అమ్మ ఇంకా ఓకే కదా మనకి రైటా? తర్వాత సౌమ్య ఉంది కదా అవి ఇచ్చే గురుగారు. నువ్వు బాగా నేను బాగలేను ఇంకా ఉన్నారు. ఏది ఆమె రావాలి. అప్పుడు ఆమె రావాలంటే అటు తిరుక్కు రావాలి. తిరగండి బుక్ తిరగండి గురుగారు మైక్ ఇలా ఇచ్చేయండి. అమ్మ అందరికి ఇచ్చినట్టేనా పిల్లలకి? ఓకే ఓకే థ్యాంక్ యూ. మీరు పాడతారా? వచ్చేసేయండి అనుకో మీరు. ఇప్పుడు జ్ఞానయజ్ఞ సమీక్ష ముందు మీరు ఏదైనా వాళ్ళు ఒక్కొక్కరు వస్తూ ఉంటారు కదా, అంతలో మీరు పాడచ్చు. పాడబోతున్నారు ఎవరు వద్దన్నారు? పాడండి. అమ్మ గురు శ్లోకానికి ఈ చిన్నారి నాట్యం చేస్తుందట, అందరూ వీక్షించండి అమ్మా. సైడ్కి వచ్చానమ్మా. ఇప్పుడు చెప్తాను మీరు భోజనాలు చేసేయండి ముందు. పర్లేదు కింద సైడ్. అమ్మ మీరు కూర్చున్నా పర్వాలేదు, వీళ్ళ కిందకి వచ్చినా పర్లేదు. పిల్లలు గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.
ఓకే థ్యాంక్ యూ